నమస్కారం. కడారగూడెం గ్రామం పంచాయతీ ఎన్నికల్లో కుందూరు లలిత మహేందర్ రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. మొదట గ్రామానికి చెరువులోకి 2 పంటలకు సరిపడా నీరు తేవడానికి దేవాదుల కెనాల్ ద్వారా నీళ్లు తేవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని, మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకువచ్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని, పేదలకు ఇండ్లు లేని వారికి ఇంటి స్థలాలు తెప్పించి ఇండ్లు కట్టించే విధంగా పనిచేస్తామని, మరియు గ్రామంలో పెండింగ్లో ఉన్న సిమెంట్ రోడ్లను కూడా పూర్తి చేస్తాము. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు లేకుండా, ఉపాధి లేకుండా ఉన్న యువతకు ముద్రా లోన్స్ ద్వారా లోన్లు ఇప్పించి వారికి ఉపాధి కల్పించే విధంగా పనిచేస్తామని కడారగూడెం ప్రజలకు తెలియజేస్తున్నాం. కావున మీ అమూల్యమైన ఓటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుందూరు లలిత మహేందర్ రెడ్డి గారి బ్యాటు గుర్తుకే ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రజలు ఎన్నో రకాల ప్రభుత్వాలను, ఎన్నో రకాల సర్పంచులను చూశారు. రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా పనిచేయక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను సరిగా ఖర్చు చేయలేక గ్రామాల అభివృద్ధి కుంటిపడిపోతూ ఉన్నది. కాబట్టి కేంద్ర మంత్రుల ద్వారా వారి నిధుల నుంచి ప్రత్యేక నిధులను తీసుకొచ్చి కడారగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కడారగూడెం గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాను. దయచేసి మీ అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుకే వేసి లలిత గారిని గెలిపించాల్సిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం గత ఎన్నికల్లో మహిళలకు 2500 రూపాయలు మరియు ఆసరా పెన్షన్లు 4000 రూపాయలు ఇస్తామని, వికలాంగులకు 6000 రూపాయల పెన్షన్లు ఇస్తామని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికి ఇప్పటివరకు ఆ హామీలు నెరవేర్చకుండా మొండి చేయి చూపింది. కాబట్టి మేము సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి వాటిని అమలు చేసే విధంగా పనిచేస్తామని గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాము. కావున బ్యాటు గుర్తుకే ఓటు వేసి లలిత మహేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాం.